హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సియబి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి జూ ఇవన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? మేమైతే హాలిడేస్కి అని చెప్పేసి హైదరాబాద్ వచ్చాం కదా, మా హస్బెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. అదిగోండి పిల్లల్ని అయితే జూ పార్క్ తీసుకెళ్తున్నాము. ఎప్పటి నుంచి అడుగుతున్నారు. అదిగోండి ఇప్పుడు వచ్చేసి మేము మెట్రోకి వెళ్తున్నాము. మెట్రో ఎక్కి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ టైం అండి పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ రావటం. అదిగోండి మా అత్తయ్య గారికి కొత్త కదా, ఎక్సలేటర్ ఎక్కడం, తను కొంచెం భయపడుతున్నారు. అదిగోండి ఎలా దూకేసిందో ముందుగానే. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. అంటే ఇవన్నీ మీకు తెలియక కాదు, కానీ మేము ఎలా వెళ్ళామనేది చూపిస్తున్నాను మీకు అంతే. మేమైతే ఫస్ట్ టైమే కదండి ఎక్కటం మెట్రో పిల్లలతో అయినా మేమైనా ఇప్పుడేనండి ఫస్ట్ టైం రావటం, అందుకని చూపిస్తున్నాను. అదిగో మా మరిది వాళ్ళ పాప, బాబాయ్ హాయ్ చెప్పు అంటున్నారు. తనేమో ట్రైన్ కోసం చూస్తూ ఉందన్నమాట. ఇదిగోండి పక్కన మా అత్తయ్య కూడా హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు అని. ట్రైన్ అయితే దిగేసామండి ఎక్కి, అది తీయలేదులే, దిగినాక తీసాను వీడియో. మళ్ళీ కిందకి వెళ్ళాలని చెప్పేసి లిఫ్ట్ ఎక్కుతున్నాము. ఇదిగోండి పిల్లలు మేమంతా వెళ్తున్నాము. మేమైతే ఒక 7 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. ఇదిగోండి లిఫ్ట్లో మా బాబు చూసారు ఎలా చూస్తున్నాడు. వాడికి లిఫ్ట్ ఎక్కితే అదోలా అనిపిస్తుంది అంట, అందుకని ఇలా చూస్తున్నాడు అనమాట. ఇంకా లిఫ్ట్ అయితే దిగి ఇక్కడ నుంచి బస్కి అయితే వెళ్ళాలి. ఇంకా మెట్రో దిగేసి అక్కడ నుంచి బస్కి అయితే స్టార్ట్ అయిపోయి వచ్చేసామండి. అదిగోండి నెహ్రూ జూ పార్క్ అయితే వచ్చేసాము. ఫుల్ రష్గా ఉందండి, సమ్మర్ కదా, అందరు పిల్లలతో వచ్చారు. చాలామంది ఉన్నారు అసలు చూడడానికి. ఇప్పుడే టికెట్స్ తీసుకుందామని చెప్పేసి కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. అదిగోండి అక్కడ టికెట్స్, అక్కడ ఒకటి ఏంటంటే వెరైటీగా ఉంది, బై హ్యాండ్ క్యాష్ టికెట్ ఇవ్వరంట, స్కానర్ కానీ ఫోన్పే కానీ చేస్తేనే టికెట్ అంట. అందుకే నేను వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చేసాము. టికెట్ వచ్చేసి 100 రూపీస్ అంటే 700 అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. మా బాబు చూసారా, వాడికి బాగా ఫుల్ హ్యాపీగా ఉండి పరుగులు తీస్తున్నాడు, ఎలిఫెంట్ అనుకుంటా. అదిగోండి చూసారా, వాడిని పట్టుకోలేకపోతున్నాము, ఇంతమంది జనాలు ఎటు వెళ్ళిపోతాడా అని చెప్పేసి. అక్కడ బొమ్మలు చూసే వాడు ఫుల్ హ్యాపీ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లో ఫోటో తీసుకుందాం ఆగండి అన్నని వాడిని ఇటు తిరుగురా అన్నా కూడా వాడు తిరగట్లేదు, ఆ బొమ్మలు ఇంకే చూస్తూ ఉన్నాడు. ఇంకా మేమందరం ఫ్యామిలీతో కలిసి ఒక ఫోటో అయితే దిగాము. అదిగోండి ఇటు వచ్చేసి ఫస్ట్ ఇటు సైడ్ వచ్చేసి ముసళ్ళు ఉన్నాయి, క్రొకోడైల్స్, అవి అయితే చాలా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం అవి చూసి బొమ్మలు అనుకున్నాను, బొమ్మలు పెట్టారేమో, ఓన్లీ నీళ్ళల్లోనే కదా ఉండేది అని చెప్పేసి బొమ్మలని అనుకున్నాను. కానీ అక్కడ చాలా క్రొకోడైల్స్ ఉన్నాయి, ముసళ్ళు. చూడండి చూపిస్తాం. మా వాడైతే ముందే పరిగెత్తేసాడు, మా పాప మా బాబు ఇద్దరు. అదిగోండి ఇక్కడ వాటర్లో కొన్ని ఉన్నాయి, ఇక్కడేనేమో ఉంది, ఇవేనేమో ఇంకా బయట ఉన్నవేమో అనుకున్నాను నేనైతే. అదిగోండి వాటర్లో ఉన్నాయి, చూడండి చూపిస్తాము. అదిగోండి కొన్ని ఏమో వాటర్లో ఉన్నాయి, పైన కూడా ఉన్నాయి. నేను ఆ పైన ఉన్న వాటిని చూసి బొమ్మలు అనుకుంటున్నా, ఇక్కడ ఉంటాయి అని చెప్పడానికి అలా బొమ్మలు పెట్టారేమో అని చెప్పేసి అని అనుకున్నా. కానీ అవి బొమ్మలు కాదు, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది కదిలినాక నేను షాక్ అయ్యా. ఓ అది బొమ్మ కాదు, నిజం క్రొకోడైల్స్ అని చెప్పేసి. అవి కూడా ఎన్ని ఉన్నాయి చూడండి. అది చూడు కదులుతుంది కదా, కనిపిస్తుందా మీకు? కదిలినాక షాకు, ఇవేంటి ఇలా ఉన్నాయి అనిపించి మెల్లిగా కదులుతున్నాయి. అవి అసలు బొమ్మల్లా పడుకొని ఉన్నాయి. ఇక్కడైతే చాలా ఉన్నాయండి. దాంట్లో ఇదొక ప్లేస్ అదొక ప్లేస్లో ఉన్నాయి. చాలా క్రొకోడైల్స్ ఇక్కడే ఉన్నాయి. ఇటు ఒకటి వచ్చేసి నోరు తెరుచుకొని ఉంది చూసారు, అలానే అసలు అది ఇంకా అలానే ఉంది కదలకుండా నోరు తెరిచి. మా బాబు అయితే మమ్మీ లోపల చేయి పెట్టొద్దామా అంటున్నాడు వెళ్ళి. వాడికి తెలియదు కదా అవి కదులుతాయి అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి అయితే ఈ దీంట్లో వచ్చి డ్రాగన్ ఎముకలు ఉంటాయంట, అవి చూసేసి వచ్చేసేమో. అక్కడ అది చూడటానికి ఏం లేదు అంతగా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి
ఇవి చూసి మేము పెద్ద ఈ గ్రద్దలు ఉంటాయి కదా, ఇవి అనుకున్నాం, ఇవి అనుకున్నాము. కానీ అవి అవి కాదంట, ఏదో హిమాలయ గ్రిఫన్ వెల్చర్ అంట. వెరైటీగా ఉంది కదా పేరు కూడా. అంత పెద్దగా ఉన్నాయో చూడండి ఎలా చూస్తున్నాయో. ఈ రెండే అక్కడే ఉన్నాయి చూస్తూ. ఇంకా అక్కడ చూసేసి అదిగోండి హిమాలయన్ గ్రిఫోన్ వెల్చర్. ఇక్కడ వచ్చేసి ఇవి దుప్పెలు అంటారంట. జింకలు దుప్పెలు రెండు వేరువేరుగా ఉంటాయి కదా, ఇవి వచ్చేసి దుప్పెలు. ఇవి కొన్నే ఉన్నాయి చూడ్డానికి. జింకలు మాత్రం చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఆటి దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇది జిరాఫీ చూసారు ఎంత హైట్గా ఉంది. డైరెక్ట్గా చూడడం ఇప్పుడే కదా మాకు అన్నీ వింతగానే అనిపిస్తున్నాయి. కొంతమంది చూసే ఉంటారు డైరెక్ట్గా కూడా. ఇలాగే పార్క్స్కి ఇప్పుడే కదా మేము ఫస్ట్ టైం వెళ్తాం. మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇవన్నీ చూసినందుకు. జిరాఫీ చూసారా వాటర్ తాగుతూ అక్కడే ఉంది, అది ఎటు కదలటం లేదు. ఇంత హైట్ ఉందనండి, చాలా హైట్గా ఉంది అది చూడడానికి కూడా. మా వాడేమో కిందుండి కేకలేస్తూ ఉన్నాడు అనమాట దాన్ని, జిరాఫీ అని. వాటర్ కూడా చూడండి ఎలా తాగుతుందో. ఇక్కడ వచ్చేసి నడవలేని వాళ్ళు ఉంటారు కదండి, ఈ పార్క్ చాలా పెద్దది, వాళ్ళ కోసం ట్రైన్ అనమాట. ఎవరైనా ఎక్కొచ్చు, నడవలేను. మేమంటే పిల్లలతో ఉన్నాము, నడిచి చూపించవచ్చు అనుకున్నాం. కానీ అసలు కాళ్ళు నొప్పులు అయితే మామూలుగా లేవండి. చాలా పెద్దది, నడవలేకపోయాం. మేము కూడా ట్రైన్ ఎక్కినా బాగుండేమో అనిపించింది. పిల్లల్ని వేసుకొని వెళ్ళాలంటే కష్టమేనండి బాగా. ఇలా ఏదన్నా ఎక్కి చూపించగలిగితే చూపించవచ్చు. ఇక్కడ చూసారా జింకలు ఎలా ఉన్నాయో, చాలా ఉన్నాయి అసలు జింకలు అయితే. అన్నీ ఒకేసారి పరిగెత్తుతున్నాయి చూసారా. అదిగోండి ఇప్పుడు పరిగెత్తాయి చూడండి అన్నీ ఒకేసారి. వాటిలో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి, చూడడానికి భలే అనిపించింది. అదిగోండి చూసారా ఇవి వచ్చేసి బాతులు. ఇవేమో కొంగలు, అడవి కొంగలంట. వాటి ముక్కు చూసారా ఎంత పొడుగ్గా ఉందో. అది చూడండి ఎలా కదిలిస్తూ ఎలా సౌండ్ చేస్తుందో. ఇంకా ఇటు వచ్చేసి ఇక్కడ ఇవి అడవి నిప్పుకోడులు అంట. ఎంత హైట్ ఉన్నాయో, చాలా హైట్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఖడ్గమృగం అంట. ఖడ్గమృగం చాలా పెద్దగా ఇంతలా ఉంది. దానిపైన చర్మం ఎలా ఉందంటే ఏవో క్లాత్స్ లా కప్పినట్టు అనిపించింది, కానీ దాని చర్మమేనంట. ఇవి వచ్చి నీటి ఏనుగులు నీళ్ళలోనే ఉంటాయి. అసలు అవి పైకే రావట్లేదు కొంచెం కన్నా చూద్దామంటే. రెండు ఏమో ఉన్నాయి, నీళ్ళల్లోనే ఉన్నాయి అలానే. మేము వెళ్ళింది మధ్యాహ్నం టైం కదా, ఇంక అందువల్ల చాలా అన్నీ పడుకొని లోపల ఉంటాం అలా జరిగినాయి. చల్లబడి ఉన్న బయటకు వచ్చాము. ఇక్కడ వచ్చేసి పులి చూసారా, అది కూడా ఎండకి తిరగలేక వెళ్ళి కూర్చొని ఉంది. వాటర్ ఏమైనా బాగా అరుస్తుంది అది కూడా. ఇక్కడ వచ్చేసి సింహాలు రెండు ఉన్నాయండి. అవి దూరంగా ఉన్నాయి కూర్చొని, దగ్గరగా లేవు. జూమ్ చేసి తీసాం. లైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి నెమళ్ళు. నేను నెమళ్ళు చూసాను కానీ వైట్ నెమళ్ళు అసలు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూడటం నెమలి. కలర్స్ ఇవి ఉన్నాయి కానీ అవి పడుకొని ఉన్నాయి. ఇది ఒక్కటే పురివిప్పి తిరుగుతూ ఉందన్నమాట. చాలా బాగా తిరిగింది, బాగుంది చూడ్డానికి. చాలాసేపు అలానే ఉంది, మేము అక్కడే ఉండి చూసాం చాలాసేపు. అలా తిరుగుతూనే ఉంది, బాగా అనిపించింది. ఇవేమో ఈ ఒక వెరైటీ నెమళ్ళు, కానీ ఇలా తిరిగేది ఇదొక్కటే ఉంది. ఇక్కడ వచ్చేసి ఏనుగులు మూడే ఏమో ఉన్నాయి. మా వాడు ఎలిఫెంట్ అని అరుస్తూ ఉన్నాడు అనమాట కిందుండి. ఇవి వచ్చేసి ఇందాక అది ఆరెంజ్ కలర్లో ఉన్న పులిని చూస్తే ఇదేం తెల్ల పులి అనమాట. ఎలా చూస్తుంది చూడండి, దానికన్నా ఇది చాలా పెద్దగా ఉంది, ఇది తిరుగుతూ ఉంది బాగా. ఇక్కడ వచ్చేసి పక్షులు అయితే చాలా బాగున్నాయి అబ్బా. అక్కడ పక్షులు అయితే కలర్స్గా ఉన్నాయి. ఈ కలర్ ఉండి ఈ కలర్ లేదనుకోవటానికి లేదు. చాలా మనం బయట తిరిగే వాటికన్నా వెరైటీ కలర్స్లో ఉన్నాయి. గ్రీను, బ్లూ, అలా వచ్చేసి రెడ్, ఎల్లో, అసలు చాలా ఉన్నాయి అక్కడ పక్షులు అయితే.
అన్నీ చూసుకుంటూ వచ్చాము. అవే తింటూ చక్కగా ఆడుతూ ఉన్నాయి. గ్రీన్ కలర్వి చూడండి ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి 3 కలర్స్ ఎల్లో, రెడ్, బ్లూ. ఇవి బ్లూ, ఎల్లో ఉన్నాయి. భలే ఆడుకుంటున్నాయి అండి అసలు. ఈ 2 భలే ఆడుతూ ఉన్నాయి. చాలాసేపు నుంచొని అక్కడ అలానే చూసాము. ఓకే. ఇంకా బయటకు వచ్చేసామండి. సాయంత్రం అవుతుందండి. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.